అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మిస్టర్ యారోగెంట్ 20వ భాగం. రచయిత వనజ గారు. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి. చలికి టెంపరేచర్కి 2 ఇంజెక్షన్లు పొడిచి చూస్తుంటే వైరల్ ఫీవర్ లాగా ఉంది. ఎవరికైనా మీలో ఆల్రెడీ ఉందా అని డాక్టర్ అడిగితే పదం తలదించుకుంది. కానీ అది తనకు అనవసరమైన విషయం కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఏం ఫీవర్ అనేది నేను తర్వాత చెప్తాను. బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటున్నానని చెప్పి పదంకి డాక్టర్ ఏమన్నది అనేసి వెళ్ళిపోతే కాస్త మెలకు వచ్చిన క్రిష్ పృథ్వీ తనని కాలేజ్ దగ్గర డ్రాప్ చేసిరా, ఎగ్జామ్ రాస్తుందని చెప్పి దుప్పటి కప్పుకొని ఇంకోవైపు తిరిగి పడుకున్నాడు. పృథ్వీ గారు, నేను క్రిష్ గారిని అలా వదిలి వెళ్ళలేను, చూసుకుంటానండి అని చెప్తుంటే, రే తను కాలేజ్కి వెళ్ళలేదంటే నీకు పగులుతుంది, మూసుకొని తీసుకెళ్ళి ఎగ్జామ్ రాయించి తీసుకురా, ఇప్పటికే ఇద్దరు నా రూమ్లో నుండి చెక్ చేయండి అని క్రిష్ మెల్లిగా అయినా బేస్గా చెప్పడంతో త్రిపద వంక చూసి ఇంకా వాడు వినడు. ఎగ్జామ్ 2 గంటలు అయిపోద్ది, నువ్వు రా త్రిపద అని పృథ్వీ అనేసరికి బాధగానే క్రిష్ వంక చూస్తూ ముందుకు కదిలింది పదం. వేసిన ఇంజెక్షన్కి కొంచెం బాడీ గాల్లో తేలిపోతూ ఉంటే కొంచెం కొంచెం క్రిష్కి టెంపరేచర్ తగ్గడం స్టార్ట్ అయింది. బయటవేవీ తినొద్దని చెప్పి పాలు కాచి బ్రెడ్ ప్లేట్లో పెట్టిన పదం టాబ్లెట్స్ కూడా పక్కన పెడుతూ, క్రిష్ గారు ఇవి తిని టాబ్లెట్స్ వేసుకోండి, మీకు అడ్డు చెప్పడం నాకు రాదు కాబట్టి ఎగ్జామ్ రాసేసి తొందరగా మీకోసం వస్తానని చెప్తుంటే చిరాగ్గా చూశాడు క్రిష్. అతని ఫేస్ చూడకుండానే రెడీ అయిన పదం పృథ్వీతో కాలేజ్కి వెళ్ళింది. ఎగ్జామ్ ఎలాగో ఇన్విజిలేటర్ క్రిష్ లంచంతో హెల్ప్ చేశాడు కాబట్టి ఈసారి ఆ దానం స్వప్నకు కూడా చేసి ఇద్దరు మార్క్స్ రాసామని కాన్ఫిడెంట్గా బయటకు వచ్చేసరికి పరుగు స్టార్ట్ చేసింది త్రిపద. ఓయ్ పదం, ఎందుకే అంత ఫాస్ట్గా వెళ్తున్నావు అని స్వప్న అడుగుతుంటే, క్రిష్ గారికి కూడా జ్వరం అంటుకుంది స్వప్న గారు, అందుకే వెళ్తున్నాను, ఆయన చూసుకునేకు ఎవరున్నారు చెప్పండి అని చెప్తూ బయటకు వెళ్ళిపోయింది. ఏం జరిగింది వీళ్ళ మధ్య అనుకుంటూ పృథ్వీకి చెప్పేసి స్వప్న కూడా తన అమ్మమ్మ ఇంటికి వెళ్ళిపోతే, పృథ్వీ వద్దు అంటున్నా కూడా స్మార్ట్ బజార్కి తీసుకెళ్ళి ఇంట్లో క్రిష్ తను తినాల్సినవి తినగలిగేవి కొనుక్కొని ఫ్లాట్కి స్టార్ట్ అయిన పదం. మీకు ఇబ్బంది లేకపోతే కొంచెం ఈ సామాన్లు పైకి తీసుకొస్తారా అని పదం పృథ్వీని అడిగితే, అమ్మో నువ్వు అడగకపోయినా నేను తీసుకొస్తాను త్రిపద అని చెప్పి ఆమెకి హెల్ప్ చేసేసరికి క్రిష్ స్వెటర్ వేసుకొని హాల్లో ల్యాప్టాప్ నొక్కుంటూ ఉన్నాడు. అతన్ని చూసి పదంకి కోపం వచ్చినా చూపించలేదు. ఒరే బాబు, తమరికి జ్వరం వచ్చింది అని అంటే దొబ్బై అన్నాడు క్రిష్. నెక్స్ట్ పృథ్వీ చెప్పేది సోది అని. నిజంగా వెళ్తున్నా, ఇక్కడ ఫ్లాట్లో ఎప్పుడు మనం ఇద్దరమే వస్తాం, నిన్న త్రిపద వచ్చింది, ఇప్పుడు నేను కూడా మీతో పాటు ఇక్కడే ఉంటే నైబర్స్ ఏమైనా అనుకునే ఛాన్స్ ఉన్నాయి, అందుకే వెళ్తున్నా, ఏమైనా చిన్న ఇష్యూ వచ్చినా కాల్ చేయండి, హనుమాన్ లాగా వచ్చేస్తాని బిల్డప్ ఇచ్చి వెళ్ళిపోయాడు పృథ్వీ. వెళ్ళిపోయిన పృథ్వీని విసుగ్గా చూసి హాల్లో పరిచి ఏర్పరచుకుంటున్న పదంని అంతకన్నా విసుగ్గా చూశాడు క్రిష్. ఏంటి చెత్తంతా అని క్రిష్ కోపంగా అడుగుతుంటే, క్రిష్ గారు మీకు జ్వరం వచ్చింది కదా, మరి మంచి ఆహారం తీసుకోవాలి కదా, అందుకని ఫ్రెష్గా కూరగాయలని తీసుకొచ్చానని పదం చెప్తూ ఉంటే, ఇవన్నీ చూస్తుంటే వారం రోజులకు సరిపోయే సరుకులు తెచ్చావు, ఎన్ని రోజులు ఉందాం అనుకుంటున్నావు, సాయంత్రమే నిన్ను హాస్టల్ దగ్గర వదులుతాను, వెళ్ళిపో అని చెప్పాడు క్రిష్. బాబు నేను ఎక్కడికి వెళ్ళను అంటూ తెగేసి చెప్పింది పదం. అంటే కొంచెం వెళ్ళండి, ఎందుకు వెళ్ళవు, ఇదేమైనా నీ అత్తగారిల్లా, రోజులు ఉండడానికి, సైలెంట్గా సాయంత్రం నీ ఇంటికి వెళ్ళిపో, కాదన్నావంటే వీపు పగలగొడతా చెప్తున్నా అని క్రిష్ బెదిరిస్తే కదా నా అత్తగారిల్లు. కాకపోతే మరి నాకు బాగాలేనందుకు ఎందుకు మీరు మీ ఇంటికి పిలుచుకుని వచ్చి నన్ను చూసుకున్నారు అని పదం అడిగిన దానికి క్రిష్ దగ్గర సమాధానం లేదు. మీరు నాకు చేసినందుకు ఈ చిన్న సాయం మీకు చేయనివ్వండి అని అడగడం లేదు క్రిష్ గారు, ఇప్పుడు మీరు కొంచెం రెస్ట్ తీసుకొని నార్మల్ అవ్వాలంటే ఇంకో మనిషి మిమ్మల్ని చూసుకోవడం అవసరం. ఇంటికి వెళ్తే 10 మంది మెయిట్స్ ఉంటారు, మిమ్మల్ని ప్రేమగా చూసుకునే నా అని ఇంకా పదం ఏదో చెప్పేలోపు క్రిష్ చూసిన చూపుకి ఆమె వెన్నులో వణుకు పుట్టి మాట ఆగిపోతే, కానీ ధైర్యం చేసి, అదే క్రిష్ గారు, మీరు అక్కడికి వెళ్ళరు కదా, అందుకే నేనే మిమ్మల్ని చూసుకొని నార్మల్ చేశాక వెళ్ళిపోతాను, అప్పటి వరకు మీరు నన్ను తరిమేయాలని చూస్తే నాలో లోపల దాక్కున్న ఫీవర్ని బయటకు తీసి ముడుక్కొని పడుకుంటా అని మెత్తగా బ్లాక్మెయిల్ మన పదం పాప చేసేసరికి, ఓహో ఇంతవరకు వచ్చావా, సరే ఉండు అని చెప్పి మళ్ళీ చలిగా ఉంటే రూమ్లోకి వెళ్ళిపోయాడు క్రిష్ బాబు. పృథ్వీ చెప్పినట్టుగానే ఇంటి పక్క బామ్మ వచ్చి తలుపు కొట్టింది. తీసిన ఆమెకి కంటికి వాటంగా పదం కనపడడంతో, ఎవరమ్మా నువ్వు, ఈ ఇంట్లో ఎప్పుడు 2 అబ్బాయిలు ఉంటారే, నువ్వెప్పుడొచ్చావు, ఏమవుతావు వీళ్ళకి అని వరుసగా ప్రశ్నలు అడగడంతో పదంకి ఏం చెప్పాలో తెలియక, క్రిష్ గారి మామ కూతురునండి బామ్మగారు అని చెప్పి, క్రిష్ ఏమైనా వింటున్నాడా అని వెనక్కి చూసింది పదం భయపడుతూ. అతను హాల్లోకి ఏదో అవసరం వచ్చి విన్నాడని తెలిసి గుటకలు మింగుతూ భయపడుతూ ఉంటే, బామ్మని చూసిన క్రిష్ ఆవిడతో పరిచయం ఉండేసరికి లోపలికి పిలిచి, ముసలావిడ హెల్త్ తన వైరల్ ఫీవర్కి అంటుకొనివ్వకుండా, ఏం పెద్ద ఫీలింగ్ లేకుండా చెప్పండి బామ్మ అని పిలిచాడు క్రిష్. ఆ బామ్మ క్రిష్ కొత్తగా ఫ్లాట్ తీసుకున్నప్పుడు పిల్లోడు మంచివాళ్లాగా కనిపించి, ఎవరూ రాకపోవడంతో తన భర్తతో కొన్ని మంత్రాలు పూజలు చేయించి ఇంట్లో పాలు పొంగించి గృహప్రవేశం చేసి మంచి చేయి అనిపించుకుంది.
అందుకే ఆ ఫ్లాట్‌లో ఎవరికీ ప్లేస్ లేకపోయినా బామ్మకి ఉంది. వచ్చి క్రిష్‌తో 4 మాటలు మాట్లాడే లీనియన్స్ ఇచ్చాడు క్రిష్ బాబు. "ఏం లేదు కిట్టయ్య. ఊరు నుంచి పొద్దున్నే వచ్చాం. ఫ్లాట్ తలుపులు తెరిచుంటే నువ్వొచ్చావేమో అని చూడ్డానికొచ్చాను. బావున్నావా?" అని బామ్మ ఆప్యాయంగా అడగడంతో, "బావున్నా బామ్మ. తాతయ్య ఎలా ఉన్నాడు? నీ ఆరోగ్యం బావుందా?" అని కూల్‌గా మాట్లాడుతున్న క్రిష్‌ని చూసి కళ్ళు పెద్దవి చేసింది త్రిపుర. ఆయనకేమీ బేషుగ్గా ఉన్నారు. "అవును ఈ అమ్మాయి నీ మేనమామ కూతురంట కదా! పెళ్ళికి ముందే పెళ్ళాన్ని తెచ్చిపెట్టుకున్నావా?" అని బామ్మ కాస్త సర్కాస్టిక్‌గా అడగడంతో ఆవిడ వంక నవ్వుతూ చూస్తూనే పదం వంక షార్ప్ లుక్ ఇస్తే, ఆ లుక్‌కి ఈయన నన్ను తోటకూర ఒలిచినట్టు ఒలిచేస్తాడిప్పుడు అనుకుని గుటకలు మింగింది పదం. "సరే కిట్టయ్య అమ్మాయి లక్షణంగా ఉంది. ఆ చదివేదో అయిపోయాక పెళ్లి చేసుకోండిద్దరూ" అని "శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు" అని దీవించేసి బయటికి వెళ్తే కనుక "చెప్పు కిట్టయ్య నవరాత్రులొస్తున్నాయి. కొంచెం కావాల్సినవి తెచ్చిద్దువు గానీ" బామ్మ అలవాట్లు అడిగితే ఆయన "బయటికి వెళ్లరు బామ్మ. క్రిష్ గారికి వైరల్ ఫీవర్ వచ్చిందని" పదం చెప్పేసరికి "అయ్యో నా బాబే జ్వరం వచ్చిందా" అని ముందుకు రాబోతుంటే "బామ్మ రావద్దు. ఇది వైరల్ ఫీవర్. మీకు కూడా వస్తే ప్రాబ్లమ్. ఇంట్లో తాతయ్య ఉన్నారని" క్రిష్ అంటూ ఉంటే బామ్మ నిజమే అనుకుంటూ "ఏం పిల్ల నీ బావని బాగా చూసుకో. ఏమన్నా అవసరం ఉంటే ఎదురు ఫ్లాట్‌నే మాది. సిగ్గుపడకుండా వచ్చి పిలువు అని చెప్పి జాగ్రత్త. నేను కషాయం పంపిస్తాను తాగు. తగ్గిపోతుందిలే కిట్టయ్య" అని చెప్పి బామ్మ వెళ్ళిపోతే "బావా" అంటూ పదం పెదవులు కదిలిస్తే క్రిష్ వేలు విరుచుకుంటూ హాల్‌లో ఉన్న ఒక పొడవాటి దుబ్బ మునక్కాడ చేతుల్లోకి తీసుకున్నాడు. "క్రిష్ గారు మీరు పరిగెత్తకూడదు. అలసిపోతారని" పదం చెప్తూనే పరిగెత్తుతూ ఉంటే "ఉండు పట్టుకోనివ్వు పదం. ఇక్కడ నా మామ కూతురుందంట చూడాలి దాన్ని" అని అంటూ క్రిష్ తన పరుగుని ఆపకపోతుంటే హిహి బామ్మగారికి అలా చెప్పకపోతే లేనిపోని అనుమానాలు వస్తాయి క్రిష్ గారు. రేపు నేను వెళ్ళిపోయినా కూడా ఊరికి వెళ్ళింది అనుకుంటారు. అదే అలా చెప్పకుండా ఫ్రెండ్ అంటే అంత బాగోదని నేదో నోటికొచ్చింది చెప్పేశాను. సారీ అంటూ పదం ఆగిపోయి చెవులు రెండూ పట్టుకోవడంతో మునక్కాయతో పదం డిక్కీకి ఒకటి వేసి రూమ్‌లోకి వెళ్ళిపోయాడు క్రిష్ బాబు. చుర్రుమన్న నొప్పికి అబ్బా! అని అంటూ మూలిగి గట్టిగా కొట్టేశారు. అయినా నిజమే చెప్పాను కదా క్రిష్ బావగారండి అనుకుంటూ దెబ్బ మీద అద్దుకొని తెచ్చిన వస్తువులన్నీ సర్దడానికి పూనుకుంది పదం. ఆ సాయంత్రానికి పృథ్వీ ఫోన్ చేసి "బావ నీ రిపోర్ట్స్ వచ్చాయి. టైఫాయిడ్ అంట. డాక్టర్ నిన్నొకసారి హాస్పిటల్‌కి రమ్మన్నారు" అని చెప్తే "నేనెక్కడికి రాను. ఆ మెడిసిన్స్ ఏవో తెచ్చిచ్చిపో" అని చెప్పాడు క్రిష్. కానీ అప్పటికే క్రిష్‌కి కీళ్ళ నొప్పులు మళ్ళీ చలి పెడుతుంటే ల్యాప్‌టాప్ దూరంగా నెట్టి దుప్పటి కప్పుకొని బొబ్బున్నాడు. కొంచెం పనులు చూసుకొని అతని రూమ్‌లోకొచ్చిన పదం క్రిష్‌ని చూసి టెన్షన్ తెచ్చుకొని వద్దు అని విసుక్కుంటున్న పృథ్వీకి కాల్ చేసి "అన్నయ్య ఈయన్ని హాస్పిటల్ తీసుకెళ్దాం రండి. నేను చెప్తే మాట వినడం లేదని" ఆయన నోరు మూయించేసి పృథ్వీని పిలిపించింది. పృథ్వీ రాగానే తను రెడీ అయ్యి క్రిష్‌కి స్వెటర్ వేసుకోవడానికి ఇచ్చి బయటకొస్తుంటే బామ్మ ఆపేసింది. "ఎక్కడికర్రా వెళ్తున్నారు" అని బామ్మ అడిగితే "క్రిష్ గారికి జ్వరం కదా బామ్మగారు హాస్పిటల్ తీసుకెళ్తున్నాం" అని పదం చెప్తే "హాస్పిటల్‌కా? ఇంకా బయటికేమైనా వెళ్తున్నారేమో కొన్ని సరుకులు తెచ్చిస్తారని మీ దగ్గరికే వస్తుంటే" అని బామ్మ చెప్తే పదం తీసుకురాలేమని చెప్పేలోపు "లిస్ట్ ఇవ్వు బామ్మ తీసుకొస్తాను" అని బామ్మ మీదున్న పాజిటివ్ ఫీల్‌తో క్రిష్ చెప్తే పృథ్వీ, పదం షాకయి చూస్తారు క్రిష్ వైపు. బట్ వాళ్ళ లుక్కులు బాబు మైండ్‌లో వేసుకోడు కదా! ముగ్గురు హాస్పిటల్ రీచ్ అవ్వగానే ఫస్ట్ థింగ్ డాక్టర్ క్రిష్ కుడి చేతి మణికట్టుకి కాన్యులా పెట్టేయడంతో క్రిష్ చిరాకు పీక్స్‌లోకి వెళ్లి డైరెక్ట్ ఇంజెక్షన్ చేయొచ్చు కదా! ఇది అవసరమా? అని గట్టిగా అడిగాడు బాబు. కానీ కూల్ ఆన్సర్ డాక్టర్ నుండి. ఇక్కడ డాక్టర్ నువ్వా నేనా? అని సైడ్ నుంచి పదం వెక్కిరింత నవ్వు. ఆమె వైపు పళ్ళు కొరుకుతూ చూసి సూది నొప్పి నీ కళ్ళు మూసి ఓర్చుకున్నాడు క్రిష్‌బాబు. అయిపోయింది. కాకుంటే టైఫాయిడ్ కాబట్టి ఇంకా ఇంకా జాగ్రత్తగా ఉంటూ దోమలు కుట్టకుండా చూసుకుంటూ సింపుల్‌గా ఒక 10 రోజులు రెస్ట్ తీసుకున్నావంటే సెట్ అయిపోతావు. అప్పటి వరకు ఇంజెక్షన్ రోజు 2 పూట్ల వేసుకో అంటే నా దగ్గరికి రానవసరం లేదు. ఎవరైనా ఆర్ఎంపీ, నర్సు ఉన్నా కూడా వేయించుకో. ఎందుకంటే నేను దసరాకి ఊరికి పోతున్నా. హాస్పిటల్‌లో ఉండను అని చెప్తూ 10 రోజులకు సరిపడా మెడిసిన్స్‌ని రాసేసి బిల్ పుచ్చుకొని పంపేశారు ఆ డాక్టర్ బాబు. "అరేయ్ క్రిష్! కొంచెం ఆ మందులు కరెక్ట్‌గా వాడి జ్వరం తగ్గించుకో. లేదా నెక్స్ట్ నాకొస్తుంది. మళ్ళీ తిరుపతికి కూడా వస్తుందని" పృథ్వీ అంటుంటే విసుగ్గా చూస్తూ బామ్మ ఇచ్చిన లిస్ట్‌ని బయటికి తీశాడు క్రిష్ బాబు. హాస్పిటల్ నుంచి బయటకొచ్చాక క్రిష్ గారు "ఇప్పుడు ఆ సరుకులు తీసుకోవడం అంత ఇంపార్టెంటా అండి? మీకు అసలే నీరసంగా ఉందేమో కదా! ఇంటికి వెళ్ళిపోదామని" పదం చెప్తే బామ్మకి తెచ్చివ్వడానికి ఎవరూ లేరు. అంతా లిస్ట్‌లో ఉంది. ఏదైనా సూపర్ మార్కెట్ కనిపిస్తే ఆగుదాం. వాళ్ళే అన్నీ తెచ్చిస్తారు అని క్రిష్ చెప్తే త్రిపద బాబుకి ఎప్పుడో గాని కూలింగ్ ఉండదు. ఆ పనేదో చేసుకొని వెళ్దాం. చూస్తుంటే కొంతమంది పక్కన ఉన్నప్పుడు బాబు హెల్త్ ఆటోమేటిక్‌గా బానే ఉంటుందిలే అని పృథ్వీ అంటే అతన్ని 2 పీకి ఒక సూపర్ మార్కెట్‌కి తీసుకొని వెళ్తాడు క్రిష్. 15 నిమిషాల తర్వాత సూపర్ మార్కెట్ ఓనర్ వచ్చి సార్ ఇందులో సగమే మా దగ్గర దొరుకుతాయి. మిగతావన్నీ పచ్చి సరుకులు, పూలు అవన్నీ మార్కెట్‌లో ఉంటాయని చెప్పి ఒక సంచి ఇవ్వడంతో దాన్ని కారులో పెట్టుకొని
చెప్పావా? అన్నట్టు చూస్తున్న పదంని చూసి పృథ్వీని లోకల్ బజార్‌కి కార్‌ని పోనిమ్మన్నాడు క్రిష్ బాబు. అక్కడికి వెళ్ళాక బామ్మ రాసినట్టు 11 రకాల పూలు, పళ్ళు, ప్రమిదలు అన్నీ క్రిష్‌ని కార్‌లో కూర్చోబెట్టి పృథ్వీ, పదం షాపింగ్ చేస్తే ఇంకో గంటన్నర తుస్సయ్యి టైం రాత్రయింది. కార్‌లో కూర్చుంటూ క్రిష్ గారు ఎలాగో బయటికి వచ్చాం కదా! నన్నొకసారి హాస్టల్ దగ్గరికి తీసుకొని వెళ్తారా? అని పదం అడిగితే, ఏమైంది త్రిపద? అన్నాడు పృథ్వీ. అడుగుతోంది కదా! వదిలిపెడదాం హాస్టల్‌కి వెళ్ళిపోతుందని క్రిష్ అంటే వెళ్ళిపోవడానికి కాదు క్రిష్ గారు. మార్చడానికి వచ్చాను. మారుస్తాను. ఇప్పుడైతే కొన్ని నా బట్టలు తీసుకుందామని వెళ్దామని అన్నాను అని పదం అనేసరికి క్రిష్ తల కొట్టుకున్నాడు. హాస్టల్ ముందు కార్ ఆగడంతో 10 నిమిషాలు క్రిష్ గారు వచ్చేస్తాను అని అంటూ ఫాస్ట్‌గా పదం వెళ్ళిపోతే ఆమెను దారిలోనే ఆపేసింది వార్డెన్. ఏంటి అమ్మాయి 4 రోజుల నుండి కనిపించడం లేదు. చెప్పి కదా వెళ్ళాలి అని ఆమె అడగడంతో అది ఈ ఊర్లో మా అత్తయ్య గారుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాను మేడం. ఇంకో 10 రోజులు కూడా ఉండను అని చెప్పేసి రూమ్‌లోకి వెళ్ళిపోయి తనకి కావాల్సినవన్నీ కూడా సర్దుకొని ఒక ట్రాలీ మోసుకుంటూ వచ్చింది పదం. ఆమెను చూసిన క్రిష్ "ఏయ్! నిన్నేమైనా అత్తగారింటికి సారె పెడుతూ తీసుకువెళ్తున్నారా? ఇంత లగేజీ ఏంటి?" అని అతను అడిగేసరికి "ఆడపిల్ల బట్టలు అన్నాక ఆ మాత్రం ఉంటాయిలే క్రిష్ గారు" అని చెప్తూ లగేజ్‌ని అతి కష్టం మీద డిక్కీలో పెట్టేసి పృథ్వీకి కార్‌ని స్టార్ట్ చేయమని చెప్పింది. ఆమెను వింతగా చూస్తున్న పృథ్వీ ఏం జరుగుతుందో అని అనుకుంటూనే అపార్ట్మెంట్స్ వరకు వెళ్తే లగేజీ పైన పెట్టించి "నువ్వింకా ఇంటికి వెళ్ళు" అని చెప్పి తన మెడిసిన్ కవర్ తీసుకొని లిఫ్ట్‌లోకి వెళ్ళాడు క్రిష్. ఇద్దరూ వెనక సరుకులు, పూలు, పండ్లు, తిరుపత లగేజ్ అన్నీ కూడా మోసుకుంటూ పైకి వెళ్ళి బామ్మకి, ఆమెకి అవసరమైన వస్తువులిచ్చేశారు. "మంచి పిల్లలురా మీరు. ఇదిగో అమ్మాయి త్రిపద నువ్వేమీ వండకు. మీ బావకి కషాయం కాశాను. మీకు ఇడ్లీ పొడి ఉంది తినండి" అంటూ హాట్ బాక్స్ ఇంకా జావా గ్లాస్ ఇచ్చేసరికి వాటిని తీసుకొనొచ్చేసింది పదం. శుభ్రంగా పృథ్వీ ఇడ్లీ తిని తన బైక్ తీసుకొని వెళ్ళిపోతే క్రిష్‌కి ఒక చేత్తోనే తాగడం, తినడం ఇబ్బందవుతుందని చెప్పి తను హెల్ప్ చేసింది పదం. ఆమె తన చెయ్యి పట్టుకుంటేనే విసుగ్గా ఫీలవుతుంది. ఇంకో చేత్తో నేను మేనేజ్ చేసుకోగలను. నువ్వు వెళ్లి నీ పని చూసుకో ముద్దపప్పు. పోనీలే నీకు ఫీవర్ వచ్చి తీసుకొస్తే ఇప్పుడిక్కడి నుంచి వెళ్ళనంటావా? అని పళ్ళు కొరుకుతూ క్రిష్ అడిగితే హిహి క్రిష్ గారు సాయం చేస్తున్నానని అంది. చెప్పి టాబ్లెట్స్ కూడా వేశాక అర్ధరాత్రి అయినా సరే ఏం ఇబ్బంది వచ్చినా నన్ను పిలవండి క్రిష్ గారు. నేనొచ్చి సాయం చేస్తానని పదం తన రూమ్‌లోకి వెళ్ళిపోతే అక్క ఎల్లుండి నుంచి నవరాత్రులు నువ్వు రావడం లేదా ఇక్కడ? అమ్మ పోరు తట్టుకోలేకపోతున్నానని మహిత ఫోన్ చేసింది. నేనొక్కదాన్నే కాదు మహి, క్రిష్ గారిని కూడా మన ఊరికి తీసుకొస్తాను. దసరాకి ఆయన్ని నాన్నగారికి పరిచయం చేసి ఒక కుటుంబం ఉంది అని చెప్తాను. అప్పటి వరకు అమ్మని ఎలాగోలా మేనేజ్ చెయ్యవే అని పదం చెప్పేసరికి, అక్క నువ్వెంత రిస్క్ తీసుకుంటున్నావో తెలుసా? దసరా అయిపోయిన వెంటనే నీకు ప్రమోద్ బావగారికి నిశ్చితార్థానికి ముహూర్తం కూడా పెట్టేశారు తెలుసా? అని చెప్పింది మహిత. త్రిపద షాక్ అవ్వలేదు గానీ, ముందే ఊహించింది కాబట్టి ఓకే అనుకుంది. ఏంటి సరేనా అక్క? క్రిష్ గారిని ఇంటికి తీసుకొస్తే ఏం జరుగుతుందో నీకు తెలుస్తుందా? అని మహిత అడిగేసరికి అన్నీ తెలుసు మహి. ఏం జరిగినా సరే నాన్నగారికి నిజం తెలిసి క్రిష్ గారిని పరిచయం చేయాలి. తన చెల్లి రక్తం అని చెప్పాలి అంటూ మహితకి చెప్పి కాల్ కట్ చేసింది త్రిపద. గట్టిగా కళ్ళు మూసుకొని తెరిచి తన టాబ్లెట్స్ వేసుకొని బెడ్ మీద పడుకొని ఆలోచనల్లో తేలిన పదంకి ఎప్పటికో నిద్ర పట్టి తెల్లారాక మెలుకువ వచ్చింది. రొటీన్ కంప్లీట్ చేసి క్రిష్ రూమ్‌కెళ్ళేసరికి అతను ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు. క్యాన్‌లో పెట్టిన చేతిని ఒకసారి అబ్జర్వ్ చేసి టిఫిన్ చేయడానికి వెళ్ళింది పదం. ఇద్దరి కోసం ఇడ్లీలు వండి లాస్ట్ డే ఎగ్జామ్ రాయడానికి వెళ్ళడానికి పృథ్వీకి కాల్ చేసి అతనొచ్చేలోపే క్రిష్‌ని లేపి టిఫిన్ వడ్డించింది పదం. అంటే బ్రష్, ఫేస్ క్లీనింగ్‌లో కూడా కొంచెం హెల్ప్ చేసిద్దిలే పాప. అతనికంటే ముందే ఆమె కాలేజ్‌కి వెళ్ళొస్తా అని చెప్పడంతో క్రిష్ ఒక లుక్ ఇస్తే ఆమె డబుల్ లుక్కులిచ్చుకుంటూ పృథ్వీతో కాలేజ్‌కి వెళ్ళి మాస్టర్ ఇచ్చిన స్లిప్‌లకి న్యాయం చేసి ఎగ్జామ్‌ని కంప్లీట్ చేసుకొని విత్ 10 డేస్ హాలిడేస్‌తో మధ్యాహ్నానికి క్రిష్ ఫ్లాట్‌లో వాలిపోయింది పదం పాప. ఆమె చేస్తున్న సౌండ్స్‌తో పాటు ఆ పట్టీల శబ్దం కూడా క్రిష్‌కి చిరాకు తెప్పిస్తుంటే "ఏయ్! నువ్వు అన్నా చిన్నగా నడు లేదా ఆ యాంక్లెట్స్ అన్నా తీసేయ్" అని క్రిష్ అరిస్తే "రెండూ జరగవు క్రిష్ గారు" అని చెప్పి లంచ్‌గా ఆకుకూర తాలింపు, రసమన్నం చేసింది పదం. అది అతనికి తినడానికి హెల్ప్ చేసి ఎదురింటి బామ్మ రేపటి మొదటి నవరాత్రి రోజు అలంకరణకి హెల్ప్ అడగటంతో పిలిస్తే వెళ్ళింది పదం. ఈ పాపకు అనవసరంగా ఎక్కువ చనువిచ్చానా అని క్రిష్ అనుకునేలోపు ఆ ఇంట్లో లేని వాటి కోసం ఈ ఇంట్లోకి, ఈ ఫ్లాట్‌లో లేని వాటి కోసం ఆ ఫ్లాట్‌లోకి చిక్కుబుక్కు రైలాడుతూ పదం కనిపిస్తే ఆమె జబ్బకొకటి వేసి "ఎందుకు అలా గజ్జెల గుర్రంలా తిరుగుతున్నావు" అని అరిచాడు క్రిష్. అయ్యో రామా! నా పట్టీలు నేను పెట్టుకున్నాను. నేనేమైనా భరతనాట్యంలో వేసుకునే గజ్జెలు పెట్టుకున్నానా? అయినా మొన్నటి వరకు లేని శబ్దం ఈరోజే వినిపించిందా మీకు?
మీరు నన్ను పంపించేయాలని కావాలని చేస్తున్నారు క్రిష్ గారు అని అంటూ అలిగి బామ్మ అని అరుచుకుంటూ మళ్ళీ ఎదురు ఫ్లాట్‌లోకి గట్టిగా అడుగులు వేస్తూ వెళ్ళింది పదం. పళ్ళు కొరుకుడు క్రిష్ వంతు. అది ఊరు ఎల్లోలోపే మా క్రిష్‌కి పళ్ళు రాలిపించేలా ఉందిగా ఈ పదం. కథ కొనసాగుతుంది. మరిప్పుడు త్రిపద చెల్లికి చెప్పినట్లుగానే క్రిష్‌ని తీసుకొని ఊరికొస్తుందా? క్రిష్‌కి మరి తన తల్లి తరపు వాళ్ళు ఉన్నారని తెలిస్తే అతని రియాక్షన్ ఎలా ఉంటుంది? ఇంతకీ క్రిష్ మనసులో త్రిపద స్థానం ఏంటి? తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.